ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ ఎలాంటిదట? శాశ్వతమైనది. ఏదో నిన్నుండి ఈరోజు ఎగిరిపోయేది, ఈ రోజు నుండి రేపు మాయమైపోయే ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమ. ఈజ్ లవింగ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఈ ప్రేమ మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 13:4-8 వరకు ఏమంటాడు? ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎవరైనా నిజంగా టెస్ట్ పెట్టాలంటే ఆ ప్రేమ సహిస్తున్నారా లేదో చూడండి. వాళ్ళకి సహనం లేదనుకోండి, వాళ్ళ ప్రేమ నిజమైంది కాదు. దయ చూపించును. దయ చూపించట్లేదా? ప్రేమిస్తున్నాను చెప్తుంది కానీ నీవంటే దయ లేదా? అయితే ఆ ప్రేమ నిజమైంది కాదు. ప్రేమ మత్సరపడదు. నువ్వు ఏదైనా కొత్త బట్టలు, కొత్త బండి ఏదైనా కొనుక్కున్నప్పుడు మత్సరపడుతున్నారా? నీవంటే అసూయ పడుతున్నారా? అయితే ఆ ప్రేమ నిజమైంది కాదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే వాళ్ళ ఇంట్లో ఏమి లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడా? నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు అసలు నా సంగతి మీకు తెలియదు, చాలా డబ్బు ఉందని చెప్తాడు. అవసరం వచ్చినప్పుడు ఏమి ఇవ్వడు. ఏంటి కారణం అంటే అంత డంబం. చెప్పండి. ఈ మధ్య చాలా మంది డంబపు మాటలు మాట్లాడుతున్నారు. డంబము, దేవుని ప్రేమలో డంబం ఉండదు. తర్వాత ఉప్పొంగదు. తర్వాత అమర్యాదగా నడవదు. ప్రేమ అని దుర్భాషలు ఆడేవాళ్ళు ఉంటారు, బూతులు ఆడేవాళ్ళు ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, మీ గురించి చెడుగా చెప్తుంటారు. ఏంటంటే ఐ లవ్ యూ సో మచ్, దట్స్ వై ఐ టాక్. అరే, నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ ప్రేమలో ఏముండదు? దుర్భాష ఉండదు. దుర్భాష మాట్లాడేవాడు దేవుని ప్రేమ లేనివాడు. అందుకంటాడు అక్కడ చూడండి, అమర్యాదగా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడు కూడా మర్యాద లేకుండా ప్రవర్తిస్తే ఆ ప్రేమ నిజమైంది కాదు. తర్వాత స్వప్రయోజనమును, ఎంతసేపు స్వార్థం, నాకే కావాలి అనుకుంటూ ఉంటారు. అంతా ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. మిమ్మల్ని పనులు చేయించుకుంటారు, మీతో వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అది స్వప్రయోజనమును యోచించే ప్రేమ, అది నిజమైంది కాదు. త్వరగా కోపపడదు. నిజమైన ప్రేమ అనుకోండి, మాటికి కోపపడరు. నాకు ముఖ్యమే కోపం, నువ్వంటే నాకు కోపం, నువ్వు ఇచ్చిన మాటన్నా కూడా కోపపడతాను అంటే ఆ ప్రేమలో నిజమైన దేవుని ప్రేమ లేదు. ఉంది మామూలు ప్రేమ, కానీ దేవుని ప్రేమ కోసం ప్రయాసపడండి. దైవ ప్రేమ త్వరగా కోపడు. తర్వాత అపకారమును మనసులో ఉంచుకోవడం. త్వరగా చెప్పగలరా? అపకారమును మనసులో ఉంచుకోవడం. మనసులో ఎప్పుడో ఏదో అన్నారనుకోండి, సారీ చెప్పారు, కానీ ఇంకా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఎవరో దేవుని ప్రేమ లేనివారు మనసులో పెట్టుకుని నువ్వు పలానా రోజు అలా అన్నావు, ఇలా అన్నావు అని చెప్పి ఎత్తి పొడుస్తూ ఉంటారు. జరిగిపోయిన వాటిని మాటికి ఎత్తుతూ ఉంటారు. అది కూడా దేవుని ప్రేమ లక్షణం కాదు. దేవుని ప్రేమ లక్షణం ఏంటంటే గతించిపోయిన గతః వదిలేసేయండి, కొత్తగా ప్రారంభించండి, జీవితాన్ని నూతనంగా ప్రారంభించండి, దేవునితో ముందుకు సాగండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. అంటే అబద్ధాల్లో ఆనందించదు. నిజమైన ప్రేమ సంతోషం, సత్యం, దేవుని వాక్యంలో ఆనందిస్తుంది. తర్వాత అన్నిటినీ తట్టుకుంటుంది. తల్లిదండ్రులు చూడండి ఎంత ప్రేమించబట్టి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు తట్టుకున్నారు, నీకోసం తట్టుకున్నారు, కన్నీళ్ళు కార్చారు. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును అనండి. తర్వాత ఓర్పు కలిగి ఉంటుంది. అది ప్రేమ, నిజమైన ప్రేమ ఓర్పు కలిగి ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండను. ఈ ప్రేమ ఎవరిదట? దేవుని ప్రేమ. ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపుమని ప్రార్థిస్తా అన్నవారు, ఎస్, నిజముగానే దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని నింపుతాడు. ఒకవేళ ప్రేమ వల్ల గాయపరచబడిన వారు ఈ ప్రేమ చేత లోకపు ప్రేమలో పడి సతమతం అయిపోతూ అయోమయంలో పడిపోయిన వాళ్ళని దేవుడు మీకు దారి చూపించునుగాక. ఎస్, యవన బిడ్డలు ఎవరైనా ఈ ప్రేమ ప్రాజెక్టులో పడి అటు ఇటుగాక ఇబ్బందులు పడుతూ నీ జీవితం ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా ఉన్నట్లయితే, ఇదిగో యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, ఆయన ఎదుగు పరిగెత్తుకుంటున్నా. లోకం నిన్ను మోసగించవచ్చు, ప్రేమ పేరుతో రకరకాల అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ యేసునాథుడు నిన్ను ప్రేమిస్తుంది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ఎలాంటి ప్రేమతో? శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ నా ఇంటి మీద ఉండాలని వారి చేతిని పైకి ఎత్తగలరా? ప్రభా, నా జీవితంలో నీ ప్రేమ ఉంటే చాలు ప్రభా అని ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, నీ ప్రేమ నాలో ఉండాలి, ఆగాపే లవ్ నా జీవితంలోకి రావాలి ప్రభా అని ఎవ్రీబడి స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. గాడ్ ఈస్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్. లార్డ్, ఐ వాంట్ యువర్ లవ్. నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ అభిషేకం నాకు కావాలి, నీ ప్రేమ నా మీద ఉండాలి మా తండ్రి. నీ శాశ్వతమైన ప్రేమలో నా జీవితం ముందుకు సాగాలి ప్రభా. యవన బిడ్డలను సరైన మార్గంలో నడిపించండి. యవన కుమారులు, యవన కుమార్తెలు వారి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృప దయచేయండి. ఆత్మీయంగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి
తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.